ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. దీన్ని మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. అర్ధరాత్రి పాత్రికేయుల ఇళ్లలోకి చొరబడి తలుపులు పగలగొట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసించారు. పండుగ వేళ పోలీసులు వ్యవహరించిన తీరు ఎంతమాత్రం సరైంది కాదని జగన్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, న్యాయపరమైన ప్రక్రియ పాటించకుండా చర్యలకు దిగడం ప్రభుత్వ అణచివేత ధోరణికి అద్దం పడుతోందని అన్నారు. అరెస్టు చేసిన విలేకరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలని, చట్ట ప్రకారం వ్యవహరించాలని అన్నారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రతిసారి ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. తెలుగు పాత్రికేయుల్ని నేరస్తులుగా చూడాలని నిశ్చయించుకున్నారా అంటూ డీజీపీని ప్రశ్నించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆ విషయంపై ఆయన డీజీపీతో మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట పాత్రికేయుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రొసీజర్ అనుసరించకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. విలేకరులేవైనా క్రిమినల్సా, టెర్రరిస్టులా, ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ట్వీట్ చేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. పాత్రికేయుల్ని అర్ధరాత్రి అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. నోటీసులిచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదన్నారు. విలేకరుల అరెస్టుతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదముందన్నారు జగ్గారెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రమాదకర దాడి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అసలు స్వరూపం ఇదేనా అంటూ ప్రశ్నించారు రామచంద్రరావు. అరెస్టుల విషయంలో ఇందిరాగాంధీ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారంటూ మండిపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులతో కాంగ్రెస్ సర్కార్ తన పాత ఎమర్జెన్సీ నైజాన్ని చాటుకుందని గుర్తు చేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును ఖండించారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. సమగ్ర విచారణ తర్వాత అరెస్టు చేయాలి గానీ ఇదేం పద్ధతి అంటూ మండిపడ్డారు. ఏది రుజువు కాకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు నారాయణ. అరెస్ట్ చేసిన పాత్రికేయుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం మాచారం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. NH-44 పై ముందు వెళ్తున్న డీసీఎంను కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 34 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర వైభవంగా జరుగుతోంది. భోగి, సంక్రాంతిని పురస్కరించుకుని మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి ఆలయ పరిసరాలు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. మల్లన్న ఆలయంలో పట్నాలు వేస్తూ, బోనం సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఒగ్గు పూజారుల డోలు వాయిద్యాలతో సందడిగా మారింది ఆలయ ప్రాంగణం. గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు చేసే మర్యాదల గురించి కథలుగా చెప్తూ ఉంటారు. కొత్త అల్లుడికి రకరకాల పిండి వంటలు వండి పెట్టి ఔరా అనిపిస్తూ ఉంటారు. కానీ ఈ సంక్రాంతి పండుగకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ దంపతులు రాజమండ్రి అల్లుడికి అదే తరహాలో మర్యాద చేశారు. 158 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లా వారికి తాము ఏమాత్రం తీసిపోము అని నిరూపించారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టును ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పల్టీలు కొట్టుకుంటూ కల్వర్టుపై అడ్డంగా పడిపోయింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. డ్రైవర్, కండక్టర్ సురక్షితంగా బయటపడ్డారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న 4 వ్యక్తుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వారిని కోర్టుకు తరలించారు. వాళ్ల దగ్గర నుంచి 7,70,000 విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సంబరాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. గోవులకు పూజ చేశారు ప్రధాని. ఆయన పొంగలి కూడా వండారు. ప్రజల మధ్యన పొంగల్ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మోడీ. కర్ణాటకలో సీఎం మార్పు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. రాహుల్ గాంధీతో భేటీలో సీఎం మార్పు అంశంపై స్పష్టతనివ్వాలని సిద్దరామయ్య కోరినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. అధికార మార్పు విషయంలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని రాహుల్తో సిద్దరామయ్య చెప్పినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించారు. అక్కడ ఉన్న జగన్నాథ ఆలయాన్ని ఆయన సందర్శించారు. పండుగ సందర్భంగా ఆలయంలో గోవుకు ప్రత్యేక పూజలు చేశారు అమిత్ షా. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా అదిరిపోయిందన్నారు సీనియర్ దర్శకుడు వివి వినాయక్. కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని తిలకించిన ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు ధీటుగా నటించి మెప్పించారన్నారు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపిందని అన్నారు వినాయక్.